గట్టి మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి అట్లాంటి చోట మనము ఆ క్లోజ్ కాంటాక్ట్స్ ఎవరు అనేది చూసుకొని వాళ్ళందరికీ కూడా స్ఫుటం ఎగ్జామినేషన్ అనేది చేయించగలిగితే డెఫినెట్గా మనము అర్లీ డిటెక్షన్ ఉంటుంది, స్ప్రెడ్ని ప్రివెంట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి మీరందరూ ఏంటంటే మనం ఈ ట్రైనింగ్ రీఓరియంటేషన్ ఎందుకంటే టీబీకి ట్రీట్మెంట్ పెట్టాలి, 2 months పెడతారు. ఒకవేళ నెగిటివ్ అయితే ఇంకొక 4 months ఎక్స్టెండ్ చేస్తారు. ఒకవేళ పాజిటివ్ అయితే ట్రీట్మెంట్ ఇంకొక 1 month ఎక్స్టెండ్ చేస్తారు. ఇలా ఏదో రిజల్ట్ మార్చుకుంటూ పోతారు. కానీ అది కాదు, ఇది రొటీన్గా మీకు అక్కడ బోర్డు మీద కనిపించేది అదే చేస్తూ ఉంటారు. అది కాదు, మీరు పబ్లిక్లో యాజ్ ఏ ఎస్పీఎం అంటే ప్రివెంటివ్ మెడిసిన్లో పనిచేసే వాళ్ళగా మనం పబ్లిక్ హెల్త్లో ప్రివెంటివ్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేసే వాళ్ళగా మన బాధ్యత ఏంటి అంటే మనము అక్కడ వాళ్ళకి వీళ్ళలో వాళ్ళందరికీ కూడా ఈ రకమైన స్ఫూటం కలెక్షన్స్ చేయాలి. స్ఫూటం ఎలా తీయాలి అనేది కూడా మీకు క్లియర్గానే చెప్పుకుంటాను అనుకుంటున్నాను. ఇది మార్నింగ్ నుంచి చెప్పుకున్నాను కదా, స్ఫూటం ఎలా చేయాలి అని చెప్పాలి. తెలుసులేదు టైం చెప్పాలి, అది బేసిక్ థింగ్స్ కదా, మెడికల్ ఆఫీసర్స్ తెలియాలి. అంటే స్ఫూటం మామూలుగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు, మనం మీరు గల తీసుకోరండి అయ్యా అని అంటే ఏం చేస్తారు, ఊరికే అలాంటికి తీసుకొస్తారు. అలా కాదు, పొజిషన్ కూడా చెప్పాలి వాళ్ళకి, ఎలా తగ్గాలి అని చెప్పాలి. ఓకే, ఆ 8 డిగ్రీల ఇదితో చెప్పాలి, మాట్లాడండి చెప్పండి.